ఫ్రెండ్స్ 2025లో ఐఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ ఐఫోన్ కొనే ఉద్దేశం లేకపోతే ఇక్కడే మీరు వీడియోని క్లోజ్ చేసేయచ్చు. చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే రీసెంట్ గా ఒక వీడియో చేశాను నేను 2025 మొబైల్ బయింగ్ గైడ్. దానిలో కూడా ఐఫోన్స్ గురించి చాలా మంది అడుగుతుంటారు. కామెంట్ సెక్షన్ కూడా చాలా మంది ఐఫోన్ 16 తీసుకోవాలా, 15 తీసుకోవాలి, ఇట్లా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో అందుకే డెడికేటెడ్ గా ఐఫోన్ సంబంధించి వీడియో చేయాలని చేస్తున్నా ఇది. అండ్ దీనిలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఐఫోన్స్ సంబంధించి. సో మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు క్లారిటీ కూడా వస్తుంది. ఇంకొకటి, ఐఫోన్ కొనే ముందు మెయిన్ ఒకటి ఆలోచించండి. చాలా మంది తప్పు చేస్తున్నారు. అసలు మీకు అవసరం లేకపోయినా కొంటున్నారు, ఏదో స్టైల్కి, హెచ్చులకి, బిల్డప్ ఇవ్వడానికి ఇట్లా కొనే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో ఫస్ట్ మనం ఐఫోన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో దాన్ని మీరు ఎఫర్ట్ చేయాలంటే ఒకేసారి డబ్బులు పెట్టగలిగితే ఓకే, మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బులు లేనప్పుడు చాలా మంది ఈఎంఐ ఆప్షన్స్ వస్తున్నాయి, దాన్ని చూస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈఎంఐ చాలా ఈజీ అయిపోయినాయి. కాకపోతే ఈఎంఐస్ కూడా ఇప్పుడు మీరు ఏదైతే సంపాదిస్తున్నారో దాంట్లో ఒక 10% వరకే ఈఎంఐలు పెట్టుకోండి, కానీ 10-20% మ్యాక్స్ అంతే. మీరు సంపాదించేది 50-60% ఈఎంఐలు కట్టుకుంటా కూర్చుంటే మాత్రం అవ్వదు. మీరు ఆలోచించుకోండి, మీకు నిజంగా అవసరమా ఫోన్ అనేది, మీకు అవసరం అంతే. అంతేగాని అది బిల్డప్ కోసము అట్లా షో చేయడం కోసం ఇట్లా అయితే అసలు కొనొద్దు. అండ్ రీసెంట్గా ఒకటి కూడా నేను టెక్నిక్స్లో కూడా చెప్పాను. ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నార్మల్గా పూలు అమ్ముకుంటుంటుంది గుడి ముందు. వాళ్ళ అమ్మని హింసించి డబ్బులు సేవ్ చేసుకున్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఐఫోన్ కొనిచ్చేదాకా హింసించాడు వాళ్ళ అబ్బాయి. లాస్ట్కి ఆమె కొనిచ్చింది ఐఫోన్, వాడు బాగా తట్టుకోలేక. సో అట్లా మీరు ఇబ్బంది పెట్టకండి, ఇంట్లో కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకండి. సో మనకి ఏముంది ఫోన్, మనకి ఏమి ఫీచర్స్ కావాలి, ఆ ఫీచర్స్ తోటి మీకు 20,000లో కూడా 15,000లో కూడా మంచి ఫోన్స్ మీకు ఆండ్రాయిడ్లో దొరుకుతున్నాయి. ఓన్లీ ఐఫోనే వాడాలి, ఐఫోన్కి ఆండ్రాయిడ్కి మీకు పెద్ద హ్యూజ్గా ఏమి డిఫరెన్సెస్ కూడా ఉండవు. ఇంకా బెటర్ ఆండ్రాయిడ్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి ఐఫోన్తో కంపేర్ చేస్తే. మీరు మరీ ప్రిస్టేజ్ ఇష్యూకి వెళ్ళిపోయి బిల్డప్ ఇవ్వాలి, హెచ్చులు కొట్టాలి, ఇట్లాంటి థీమ్లో ఎప్పుడు ఐఫోన్ కొనడానికి అయితే వెళ్ళకండి. ఒకవేళ మీరు 2025లో ఐఫోన్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు బేసిక్ ఐఫోన్స్, అసలు మీ దగ్గర ఐఫోనే లేదు, మీరు ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడదాం. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది లాస్ట్ జనరేషన్ ఫోన్స్ వాడుతుంటారు కదా, వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి, దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ మనం కొత్త ఐఫోన్, నా దగ్గర ఏం లేదు, నేను కొత్త ఐఫోన్ కొనాలనుకుంటున్నాను అంటే మాత్రం 2025లో మీరు కొనాలనుకుంటే మీరు ఐఫోన్ 16కి వెళ్ళండి. ఐఫోన్ 15, 14 వీటికైతే వెళ్ళొద్దు. ఇవన్నీ ఇవే, ఇది ఐఫోన్ 13, ఇది వచ్చేసరికి 14. ఇవన్నీ మీకు చూడడానికి ఒకే సైజులో ఉంటాయి. కొద్దిగా కెమెరా మోడల్స్ అటు ఇటు చేంజ్ అవుతాయండి, అంతమించి పెద్దగా తేడా అయితే ఏముండవు. కాకపోతే ఐఫోన్ 16 సిరీస్కి మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు జనరేషన్ కూడా మారిపోయింది, మీకు ప్రాసెసర్ కూడా 2 జనరేషన్ హెడ్ ప్రాసెసర్ వచ్చేసింది, A18 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఉంటుంది కదా కెమెరా బటన్, టాప్ మోడల్లో కూడా ఉంటుంది. i16 Pro, 16 Pro Max లో తీసుకొచ్చారు, అవి మీకు 16లో కూడా తీసుకొచ్చారు. అండ్ యాక్షన్ బటన్ కూడా తీసుకొచ్చారు. ఇది ఐఫోన్ 15 లేదు, 16లోనే యాక్షన్ బటన్ యాడ్ చేస్తారు. ఇది కూడా ప్రో మోడల్స్ లో ఉంటుంది. డిజైన్ పరంగా చాలా చేంజెస్ ఉన్నాయి. అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంది. ఓన్లీ ఒకటే నాకు నచ్చింది ఐఫోన్ 16 సిరీస్ లో, బేస్ సిరీస్ లో రిఫ్రెష్ రేట్ 60 Hz వరకే ఉంటుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళైతే మాత్రం ఇబ్బంది కలిగిస్తుంది మీకు, ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం గేమ్స్ 120 FPS కి వెళ్తుంది, 90-120 FPS సపోర్ట్ అయితే ఉంది. ఈ మీకు 60 Hz లోనే డిస్ప్లేస్ కాబట్టి మీకు 60 FPS వరకు మీరు ఆడగలరు గేమ్స్ అయితే. అది ఒక్కటి కొద్దిగా మైనస్ గేమ్స్ ఆడే వాళ్ళకి. జనరల్ గేమ్స్ ఆడని అనుకునే వాళ్ళకి ఐఫోన్ 16 చాలా చాలా బెటర్ ఆప్షన్. ఒకవేళ మీరు 2025 ఐఫోన్ కొనాలనుకుంటే మాత్రం దీనికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు 65,000 అట్లా వస్తుంది సేల్ లో. ఒకవేళ మీరు దసరా వరకు ఆగితే నెక్స్ట్ దసరా సేల్ లో ఇది ఇంకా మీకు 52-53,000 కూడా రావచ్చు. సో 2025లో ఇది ఒక బెస్ట్ బై అయితే అవుతుంది. ఒకవేళ మీరు వెయిట్ చేయాలనుకుంటే ఐఫోన్ 17 కోసం కూడా వెయిట్ చేయొచ్చు. ఐఫోన్ 17లో రిఫ్రెష్ రేట్ ఏమైనా పెంచుతారేమో చూడాలి. ఒకవేళ మీరు గేమ్స్ ఆడే వాళ్ళు అయితే. ప్రెజెంట్ ప్రో మోడల్స్ మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో వస్తున్నాయి. మీకు నార్మల్ బేస్ మోడల్స్ అయితే మాత్రం 60 Hz లోనే ఉన్నాయి. ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఐఫోన్ తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 16 కానీ 16 Plus కానీ 16 Pro, 16 Pro Max ఇలాంటి ఫోన్స్ తీసుకోండి. ఇవి కాకుండా మీరు 15 సిరీస్ లో తీసుకోవాలనుకుంటే ఐఫోన్ 15 Pro, 15 Pro Max ఈ రెండు ఫోన్స్ కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే చేస్తాయి. ఫ్యూచర్ లో మీరు యూస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. 15 Pro, 15 Pro Max, 16, 16 Plus, 16 Pro, 16 Pro Max వీటికి మాత్రమే వస్తాయి. మిగతా ఫోన్స్ వేటికి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే రావు. ఏఐ ఫీచర్స్ ఏమి మీరు ఫ్యూచర్ లో యూస్ చేయలేరు, అది మైండ్ లో పెట్టుకోండి కొత్త ఐఫోన్ 2025లో కొనే ముందు. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ, ఆల్రెడీ ఐఫోన్ 13 Pro Max, 14 Pro Max, 15 Pro Max యూస్ చేస్తుంటారు కదా, చాలా మంది అడిగేది అప్గ్రేడ్ అవ్వచ్చా అని చెప్పేసి. దీనిలో ఏది ఏ మ్యాక్స్ కూడా అర్థం కాదు మీకు, అన్ని ఒకేలాగా ఉంటాయి చూడొచ్చు. ఇవన్నీ 13 Pro Max నుంచి 16 Pro Max వరకు ఫోన్స్ అనమాట. ఈ అన్ని ఫోన్లు వాడా కాబట్టి నాకు పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఏ ఉండదు. నాకు ఎవ్రీ ఇయర్కి ఏమైందంటే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది, బ్యాటరీ కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 15 Pro Max తో కంపేర్ చేసి 16 Pro Max నాకు బ్యాటరీ కొద్దిగా బెటర్ వస్తుంది, కొద్దిగా థర్మల్ మేనేజ్మెంట్ బెటర్ ఉంది 15 Pro Max తో కంపేర్ చేసి 16 Pro Max లో. కాకపోతే 16 Pro Max నాకు సిగ్నల్ రిసెప్షన్ అంత అనిపించట్లా. 15 Pro Max లో ఉన్నంత అయితే నాకు 16 Pro Max లో అనిపించట్లా. సిగ్నల్స్ ఉన్న ఏరియాలో ఓకే, ఏవైతే సిగ్నల్స్ మనకు తక్కువ ఉంటాయి కదా అట్లాంటి ఏరియాస్ లో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, కాల్స్ కనెక్ట్ అవ్వవు, ఇట్లాంటి ఇష్యూస్ అయితే నేను ఫేస్ చేస్తాను 16 Pro Max లో. ఇప్పుడు మీరు ఒకవేళ ఆల్రెడీ యూస్ చేస్తున్నారు 13 Pro Max కానీ 14 Pro Max కానీ యూస్ చేసే వాళ్ళైతే నా సజెషన్
మీరు వెయిట్ చేయండి. ఐఫోన్ 17 Pro Max కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ ఈ డిజైన్ పోతుంది. కొత్త డిజైన్స్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ సెటప్ అయితే పోతుంది, కొత్త డిజైన్ వస్తుంది. అండ్ ఇంకొకటి కొత్తగా ఏమైనా చేంజ్ చేశారంటే ఐఫోన్ 16 Pro Max లో ఈ బటన్ యాడ్ చేశారు. ఇది నేను ఆఫ్ చేసేవాను, అసలు దీన్ని యూజ్ కూడా చేయను. సో పెద్దగా ఉపయోగం అయితే ఏం లేవు. చూద్దాం, నేను 17 Pro Max లో ఏమైనా చేంజెస్ చేస్తారేమో చూస్తున్నాను. ఇంకా ఏ ఫీచర్స్ కూడా చాలా వరకు దానిలో అయితే కొత్తవి తీసుకొని రావచ్చు. మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మాత్రం వెయిట్ చేయండి 17 Pro Max కోసం. ఇప్పుడు 16 Pro Max కొనాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు 13 Pro Max నుంచి ఎబో డివైజెస్ యూజ్ చేస్తుంటే మాత్రం అప్గ్రేడ్ అవ్వకండి, వెయిట్ చేయండి. ఇంకా మనకి ఏ ఫీచర్స్ ఫుల్గా కూడా రాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. అవి రావడానికి కూడా మనకి 6-7 months ఈజీ టైం పట్టింది. అప్పటికి మనకి కొత్త 17 series కూడా వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి. నెక్స్ట్ ఐఫోన్స్ కొనే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీరు ఎక్కడ పడితే అక్కడ ఐఫోన్స్ అయితే కొనొద్దు. చాలా వరకు అయితే ఫేక్ అయితే ఉంటాయి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర రిలయబుల్, ట్రస్టెడ్, లైక్ మీరు ఆన్లైన్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లా మనకి సెల్లర్స్ ఉంటారు కదా, మీకు ఆథరైజ్ సెల్లర్స్ దగ్గర కానివ్వండి, బయట కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక మీరు సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళు అయితేనే కొనండి. కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు ఐఫోన్స్ అయితే కొనకండి. ముఖ్యంగా ఇన్స్టాలో అసలు కొనకండి. ఇన్స్టాలో మీకు స్క్రోల్ అవుతూ ఉంటాయి, తక్కువ రేటు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని కొంటుంటారు. వచ్చేటప్పుడు మీకు ఫోన్ వస్తుందో తెలియదు, వచ్చినా కానీ కొన్ని ఆండ్రాయిడ్ ఓఎస్ మీద రన్ అవుతుంటాయి, చూడడానికి ఐఫోన్ లాగా ఉంటాయి. అండ్ చాలా మంది వాళ్ళ బాధలు నాతో షేర్ కూడా చేసుకున్నారు. ఇట్లాంటివి అయితే మీరు ఎప్పుడు వెళ్ళకండి. ఐఫోన్స్ మీకు చాలా తక్కువ రేట్కి వస్తున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా స్కామే. అంత ఈజీగా అయితే ఐఫోన్స్ మీకు చాలా తక్కువ రేట్కి అయితే రావు. సో ఏదో 10-15 వేలు ఆ రేంజ్ వరకు ఉంటుంది. కానీ మరీ 20 వేలకి మీకు 30 వేలకి వచ్చేస్తుంది ఐఫోన్ 16 తీసుకోండి అన్నారంటే మాత్రం అది స్కామ్. అండ్ ఇంకొకటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐఫోన్స్ కొనడానికి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అమెరికాలో కానీ, దుబాయ్లో కానీ ఇట్లా ఉంటారు వేరే దేశాల్లో, అక్కడ మనకి ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటాయి ప్రైజెస్. సో ఇప్పుడు మీరు అమెరికా నుంచి తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు. కాకపోతే ఈ సిమ్ ఆప్షనే ఉంటుంది, అదొకటి ప్రాబ్లం. అమెరికాలో మీరు కొనాలనుకుంటే మీరు దుబాయ్ కానీ వేరే కంట్రీస్లో మీకు ఏదో ఫిజికల్ సిమ్ ఆప్షన్స్ దొరుకుతాయి. అక్కడ నుంచి మీరు తెప్పించుకున్నారనుకోండి మీకు చాలా తక్కువ పడుతుంది. మీకు దగ్గర ఒక 20,000-50 వేల మధ్యలో డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ మోడల్ బట్టి. సో బెటర్ ఎవరైనా బయట కంట్రీ నుంచి వస్తున్నారు అట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెప్పించుకోవడం ఇంకొక బెటర్ ఆప్షన్. మీకు తక్కువలో పడిపోయింది ఐఫోన్. ఒకవేళ మీకు ఆప్షన్ లేదంటే ఇండియాలో కొనాలనుకుంటే మాత్రం సేల్స్కి వెయిట్ చేయండి. దసరా సేల్స్ ఆ టైంలో మీకు తక్కువ రేట్కి అయితే వస్తాయి. నెక్స్ట్ ఐఫోన్ కొనే ముందు ఇంకొకటి స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ రన్లో మీరు ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక 6 నెలలు అట్లా వాడే ఫోన్ కాదు ఇది. చాలా మంది సంవత్సరాలు వాడుతుంటారు. మీరు బేస్ 128 తీసుకున్నారనుకోండి సరిపోదు స్టోరేజ్, మీకు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది మీ లాంగ్ రన్లో. సో అప్పుడు మీరు ఇంకొకటి 256 GB తీసుకుంటే కొద్దిగా ఓకే, మీరు వాడుకోవచ్చు. కానీ కాకపోతే 256 GBకి 128 GBకి దగ్గర 10,000 రూపాయలు మినిమం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో నా సజెషన్ 128 GB మీరు తీసుకున్నారనుకోండి, మీరు యాపిల్ మీకు ఐక్లౌడ్ ఉంటుంది, ఐక్లౌడ్ స్టోరేజ్ తీసుకోండి. మీరు దానిలోకి బ్యాకప్ చేసుకొని దీనిలో డిలీట్ చేసుకోవచ్చు మెయిన్ దానిలో. కానీ ఐక్లౌడ్ స్టోరేజ్ వచ్చేసరికి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. 200 GB వచ్చేసరికి 219 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. సో మీరు 10,000 దానికి పెట్టే బదులు 256 GBకి ఇది తీసుకుంటే మీరు చాలా సంవత్సరాలు వాడుకోవచ్చు. 200 GB మీరు ఐక్లౌడ్ స్టోరేజ్ యూస్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ అన్ని దానిలో బ్యాకప్ చేసుకోవచ్చు, వాట్సాప్ డేటా కూడా దానిలో బ్యాకప్ చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది ఐక్లౌడ్ మీకు. బెటర్ ఇది కూడా ఆలోచించండి. మీరు హయ్యర్ స్టోరేజ్కి వెళ్ళే బదులు ఐక్లౌడ్కి వెళ్ళండి. మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. 2 TB నేను ప్రెజెంట్ అయితే యూజ్ చేస్తుంది నా ఐక్లౌడ్ది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీరు ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచిస్తారు. చాలా మంది యాపిల్ కేర్ ప్లస్ గురించి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఫోన్ 16 Pro Max కొన్నాను. ఇప్పుడు ఐఫోన్ 16 Pro Max కి నేను యాపిల్ కేర్ ప్లస్ తీసుకోవాలనుకుంటే 2 సంవత్సరాలకి 20,900 సంథింగ్ ఉంటుంది, 21,000 రూపాయల దాకా ఉంటుంది. అది పెట్టుకుంటే మనకి తక్కువ పడుతుంది. మరీ జీరో కాస్ట్ అయితే మీకు చేయరు, మీకు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీరు గ్లాసెస్ పగిలినా కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి మీరు రిపేర్ చేయించుకోవాలనుకుంటే. వాటిలో మీకు తక్కువ అయితే చేస్తారు యాపిల్ కేర్ ప్లస్ ఉంటాయి. కాకపోతే నన్ను అడిగితే మాత్రం అనవసరం, అది యూజ్లెస్. మీరు అంతా ఖర్చు పెట్టి మీరు అది తీసుకోవడం బెటర్. మీరు ఫోన్ కొన్నప్పుడు ప్రొటెక్షన్ గురించి కూడా ఆలోచించండి. మంచి కేస్ వాడండి, ఒకటి మంచి టెంపర్ గ్లాస్ వేయించుకోండి. ఎంత ఖర్చు పెట్టి ఫోన్ కొన్నారు కాబట్టి పద్ధతిగా జాగ్రత్తగానే వాడతారు. సో మీకు నాకు తెలుసు అది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు, అది మీ ఇష్టం. మీరు ఎంత రఫ్గా యూజ్ చేస్తారు దాని ప్రకారం మీరు యాపిల్ కేర్ ప్లస్ తీసుకోలేదో అది మీరు ఆలోచించుకోవాలి. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, ఫస్ట్లో కొన్నప్పుడు కూడా నేను తీసుకోలేదు. ఎవరికి నేను సజెస్ట్ కూడా చేయను అది తీసుకోమని చెప్పేసి. మీరు కొద్ది జాగ్రత్తగా వాడండి, ప్రొటెక్షన్ యూజ్ చేయండి. ఫోన్కి బాగానే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. లైక్ అది ఇన్సూరెన్స్ లాగా అనమాట ఫోన్కి. మీరు ఫోన్కి ఏం కాకపోతే డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే, 20,000 మీకు 2 సంవత్సరాలు పోయినట్టే కదా. సో జాగ్రత్తగా వాడుకోండి దాని బదులు. అండ్ ఇంకోటి, మీరు కొత్తగా మీరు ఆండ్రాయిడ్ నుంచి iOSకి వస్తున్నారంటే మాత్రం చాలా మంది ఫ్యూచర్లో మళ్ళీ బ్యాక్కి వెళ్ళడం ఇబ్బంది పడతారు. దానికి అలవాటు అయిపోతుంది మీకు. యాపిల్ ఈకోసిస్టంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళ ప్రొడక్ట్స్ మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మ్యాక్బుక్ కానీ, ఐప్యాడ్ కానీ, ఎయిర్పాడ్స్ కానీ, వాచ్ కానీ, ఇవన్నీ మీరు ఒక్కసారి వెళ్ళిపోతే మాత్రం దాని నుంచి మళ్ళీ బ్యాక్ రావడం అయితే మీకు కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది.
అది కూడా ఆలోచించుకోండి. అండ్ చాలా మంది అయితే బ్యాక్ రాలేరు ఆ ఎకో సిస్టంలోకి వెళ్తే మాత్రం. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి ఐఫోన్ కొనుక్కునే ముందు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 ఐఫోన్ బయింగ్ గైడ్. సో వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఐఫోన్ సంబంధించి 2025 ఏం కొనాలని డౌట్ ఉంటే వీడియోని వాళ్ళతో కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.